15 మంది రాజులు లేదా 14 మంది రాజులు మరి ఒక రాణి, 15 మందిని మనం చదివాం. యోషియా దగ్గరకు వద్దాం. ఇర్మియా గ్రంథం, అసలు ఇర్మియా ఎప్పుడు ప్రవక్త అయ్యాడు, ఎప్పుడు ఇర్మియాని పిలిచాడు దేవుడు అంటే, ఎప్పుడు పిలిచాడు? యోధా దేశానికి యోషియా రాజుగా ఉన్నప్పుడు ఇర్మియాని దేవుడు పిలిచినట్టుగా మనం గ్రంథంలో చదువుతాం. ఇంకొంచెం తగ్గించండి. యోషియాని గురించి మనం చదివితే రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరాలు ఏలాడని గ్రంథం చెప్పింది. అతను రాజు అయినప్పుడు అతని వయసు ఎంతంట? 8 ఏళ్ళు. 8 ఏళ్ళు అంటే బలవంతుడా? చిన్న పిల్లవాడు, సరిగ్గా విషయాలు కూడా తెలియవు. అయినా అతని గురించి పరిశుద్ధాత్ముడు చాలా క్లియర్గా వ్రాయించాడు. మనం చదివితే ఒక్కొక్కటి దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం, 2వ గ్రంథం 34వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. యోషియా ఏలటానికి ఆరంభించినప్పుడు 8వ సంవత్సరం వాడై ఎంతకాలం? 31 సంవత్సరాలు ఏలాడట. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. ఇదిగోండి, ఇతని గురించి మాత్రం చక్కగా వ్రాయబడింది. యోధా రాజుల గురించి కుడికైనను ఎడమకైనను తొలగకుండా చక్కగా ప్రవర్తించెను. ఏం చేశాడో చూద్దాం. 3వ వచనం చదువుదాం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారించుటకు పూనుకొనిన వాడై. ఆగండి, ఏంటంటే ఇతను చేసిన పని? అతను ఏలుబడి ఎన్నో సంవత్సరం అంటే అతని వయసు ఎంత? 16 ఏళ్ల వయసు. అతను ఏమనొచ్చు? ఇప్పుడు సరైన విధంగా చెప్పారు, బాలుడు అనవచ్చు. 16 ఏళ్ల వరకు బాలుడు లెక్కలోనే ఉంటారు. కాబట్టి మరలా వినండి, 16వ సంవత్సరం అతని వయసు 16వ సంవత్సరం ఏం చేశాడో, అతడు తన పితరుడైన దావీదు యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. విచారించడం అంటే అర్థం ఏంటి? విచారించడం అంటే అర్థం ఏంటి? విచారించుట, చర్చించటం కాదు, ఆలోచించటం కాదు, అడిగి తెలుసుకోవడం. విచారించుట అంటే మీరు అప్పుడప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఏం కనబడుతుంది మీకు? విచారణ. ఏంటి విచారణ? ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ బస్ ఏ టైంలో వస్తుంది, టికెట్ ఎంత, ఎటు వెళ్తుంది, వివరాలు తెలుసుకోవడానికి అక్కడ మనం ఏం చేయాలి? విచారించాలి. ఎక్కడికి వెళ్ళాలంటే నాకు దారి తెలియదండి, ఎవరినో ఒకరిని అడగాలి కదా. ఎవరుంటారు అక్కడ? విచారణాధికారి ఉంటాడు. విచారించి అతను ఉంటాడు. మనం వెళ్తే అడిగితే చెప్తానికి ఉంటారా లేదా? అయితే రాజుగారు దేవుని దగ్గర ఏం చేయడానికి పూనుకున్నాడట?
విచారించడానికి పూనుకున్నాడు. దేనికి? ఏంటి విచారణ? పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి 8వ ఏట ఆ పనికి పూనుకున్నాడు. అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయ్యా అమ్మ మరలా వినండి మాట. చాలామంది ఆరాధిస్తున్నారు. ఆరాధించడం మంచిది, దేవుడు కోరాడు. కానీ ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి అనే సంగతులు విచారించరు. విచారించకుండానే ఆరాధిస్తారు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? మా ప్రార్థన అంగీకరించండి అని అంటాం. ప్రార్థన అంగీకరించాలి, అంగీకరించకూడదు అనేది ఎవరి ఇష్టంలో ఉంటుంది? ఆయన ఇష్టంలో ఉంటుంది. నువ్వు అడిగితే అంగీకరించడు, నువ్వు వద్దంటే కాదు అంగీకరించకుండా ఉండడు. నా మాట మరలా వినండి. అంగీకరించాలంటే అంగీకారయోగ్యంగా నీవు ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు. దావీదు ప్రార్థన చేశాడు. అయ్యా నా బిడ్డకు వ్యాధి సంభవించింది, నా బిడ్డను బాగు చేయని ప్రార్థన చేశాడు. ప్రార్థనకు జవాబేంటి? అదేంటండి, ఆయన ప్రార్థన చేస్తే బ్రతికించాలి కదా. ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశాడు కదా. బ్రతికించాలా వద్దా? ఎందుకు బ్రతికించలేదు? ప్రార్థన చేస్తే దేవుడు ముందే చెప్పాడు, ఈ బిడ్డ చనిపోతుందని చెప్పాడు. చనిపోతుందని చెప్పిన తర్వాత దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దావీదు ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు అంగీకరించలేదు. యేసు ప్రభువారు ప్రార్థన చేశారు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివని ప్రార్థన చేశారు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తే అసలు జవాబు లేదు. అదేంటి, దేవుని కుమారుడు ఆయనే పంపించాడు భూమి మీదకి. ఈయన ప్రార్థన చేస్తే ఆయన వినాలి. విన్నాడా? ప్రార్థనకు జవాబు వచ్చిందా? ఎందుకు రాలేదు? దేవుని చిత్తం ఏంటి? ఆయన శిలువలో చనిపోవాలి. యేసు ప్రభువు ప్రార్థనకు జవాబు లేదు. అందుకే దేవా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అంటే, నిన్నటి నుంచి ప్రార్థన చేస్తున్నాను, మీ దగ్గర నుంచి జవాబు రావట్లేదు. ఏంటి, నాకు మీకు దూరం అయిపోయింది ఎందుకు అని ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువారు. జవాబు లేదు. పౌలు ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు, ఏమి లేదు. నా కృప నీకు చాలు, జవాబు ఉంది దానికి. అంటే ఆ వ్యాధి నీకు ఉండవలసిందే, ఉంటేనే నువ్వు మాట వింటావు అన్నట్టుగా ఆ వ్యాధిని ఉంచాడు. అయ్యా మరలా వినండి, మనం ప్రార్థన చేస్తే, నా మాట మరలా వినండి, తప్పుగా అనుకోవద్దు. ఈ ప్రార్థన అంగీకరించండి అని మనం బ్రతిమాలక్కర్లేదు. అంగీకార యోగ్యంగా ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే అంగీకరించమంటే ఆయన అంగీకరిస్తాడా? అంగీకరించడు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకు నేను మాట్లాడుతున్నట్టే, యోషియా చేసిన పని ఏంటంటే, నేను ఏ విధంగా ఉంటే మిమ్మల్ని సంతోషపెట్టగలను, ఏ విధంగా చేస్తే మీ చిత్తం నెరవేర్చగలను నాకు తెలియచేయండి అని యోషియా తన 8వ అంటే పరిపాలన 8వ సంవత్సరం, అతను వయసు 8, రాజు అయినప్పుడు ఇంకో 8 సంవత్సరాలు, ఇప్పుడు 16వ సంవత్సరంలోనే ఏం చేశాడు? దేవుని యొద్ద విచారించడానికి పూనుకున్నాడు. మీరు ఎప్పుడైనా ఒక విషయమై దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి విచారించడానికి పూనుకున్నారా? విచారించడం అంటే ఏదో ఊరికి ఒక మాట కాదండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఒక మాట మీరు ఆలోచన చేస్తే, మొత్తం గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు ఆ విషయం అని పరిశీలన చేస్తే మీకు దాని విషయం అర్థమవుతుంది. అప్పుడైతే ప్రవక్తలు ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తే ప్రవక్తలు పంపించి జవాబు ఇచ్చేవాడు పూర్వకాలంలో. ఇప్పుడు ప్రవక్తలు లేరు. ఎవరున్నారు మన మధ్యలో? దేవుని గ్రంథం ఉంది, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి క్లియర్గా ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా
ఏం చేస్తున్నాం మనం ఇవాళ? మ్యాప్ కొడుతున్నామా? ఎక్కడికి వెళ్ళాలో అది చెప్తుందా లేదా? ఇది మనకు తెలియజేస్తుంది. అలాగే నువ్వు పరలోకం వెళ్ళాలంటే, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, గ్రంథాన్ని చదవాలి. యోషియా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు, తెలుసుకున్నాడు. ఏమేం చేశాడో ఒక్కొక్కటి మీరు చూడండి. 34వ అధ్యాయం 3వ వచనం. ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించను. ఆరంభం అదే, ఆరంభించాడు. తర్వాత ఏం చేశాడు? 35, 31. రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించెదను, ఆయనకి ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాడండి. మీరు రాజుల గ్రంథంలో చదివితే ఈ మాట ఉంటుంది. రాజుల గ్రంథం దగ్గరికి వెళ్దాం. 23వ అధ్యాయం 2వ వచనం. యూదా వారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచు ఉండగా యెహోవా మందిరమున దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నిటినీ ఎవరెవరికి అందరినీ పిలిపించి చదివించాడండి. మనం అప్పుడప్పుడు ఈ విధంగా ఎందుకు కొడుకుంటున్నాం? ఆదివారం కదా ఆరాధన చేయాలి, మరి ఎందుకు? గ్రంథాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సంబంధంగా బలపడటానికి. ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ నిబంధనకు సమ్మతించిరి. అయ్యా, ఆయన నడవడమే కాకుండా ప్రజలందరూ నడిచేలాగా, సమ్మతించేలాగా వాళ్ళకు నేర్పించాడు. మరలా వినండి, ఈ సందర్భంలో అబ్రహాం జ్ఞాపకం వస్తున్నాడు. చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతారు, అందరూ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతారు. అబ్రహాం ఎలా పెంచాడు చెప్పండి? అనుసరించి నడవాలని ఆజ్ఞలను గైకొనని వారికి నేర్పించాడు, నడిపించాడు, ఆజ్ఞాపించాడు. మరలా వినండి, మొదటగా నేర్పించాడు, తర్వాత ఎలా నడిపించాడంటే ఆజ్ఞాపించాడు. చాలామంది చెప్తారు కానీ ఆజ్ఞాపించరు. ఆజ్ఞాపించే స్థితిలో పిల్లలు ఉండరు కొన్ని చోట్ల. అబ్రహాం ఆజ్ఞాపించాడు, నడిపించాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా ఇంచుమించుగా 300 సంవత్సరాలు అయింది. అబ్రహాం చనిపోయి ఇంచుమించుగా 300 సంవత్సరాలు అయింది. మోషే పుట్టాడు. మోషే తల్లిదండ్రులు ఏం చేశారు? రాజాజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి పిల్లవాడిని దాచిపెట్టారు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? పైన ఇంత బంగారం ఉందని నేను నమ్మాను, అది అదృశ్యమేగా, అది విశ్వాసం అవుతుందా? విశ్వాసం అంటే దేవుడు చెప్పిన మాట నమ్మడం. విశ్వాసం అంటే దేవుడు చెప్పిన మాట నమ్మడం.
విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అన్నాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం అంటే నీ అభిప్రాయం కోసం ఎదురు చూడటం కాదు, దేవుడు ఏం చెప్పాడో అది నెరవేరుస్తాడు అని ఎదురు చూడటమే ఏంటది? విశ్వాసము. దేవుడు చెప్పిన దాన్ని నెరవేరుస్తాడని ఎదురు చూడటమే విశ్వాసము. మోషే తల్లిదండ్రులకి ఏం తెలుసు అంటే, అబ్రహాం తాతకి 300 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేశాడో కనాను దేశం ఇస్తానని, 4వ తరం వాడు నడిపిస్తానన్నాడో, ఇదిగో 4వ తరం వాడు వీడు. అబ్రహాము, ఇస్సాకు, తర్వాత యాకోబు, యాకోబు కుమారులో ఒకడు లేవి కుమారులో ఒకడు మోషే తల్లిదండ్రులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి 4 అయిపోయినాయా లేదా? కహాతు కాదు, లేవి కుమారులో ఒకడు. కహాత్ తర్వాత అబ్రహామా? అవునండి, 4 తరాలు అయిపోయినాయా లేవా? లేవి కుమారులో ఒకడు. ఎందుకు మాట్లాడుతున్నానంటే 4 తరాల తర్వాత జరిగిపోతుంది, కనాను దేశం వెళ్తారని చెప్పాడు దేవుడు అబ్రహాంతో. ఆయన చనిపోయాడు, ఇంచుమించుగా 300 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? విశ్వాసమును బట్టి. ఆ పదం నోట్ చేసుకోండి. విశ్వాసాన్ని బట్టి అంటే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నమ్మారు కాబట్టి, నమ్మిన దాన్ని బట్టి దాచిపెట్టారు వాళ్ళు. అంత పెద్ద విషయం ఉంది అక్కడ పిల్లల్ని పెంచడం అంటే. ఇదిగో ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే, గ్రంథం ఒకటి దొరికింది, నేను పైన వెళ్తాను, గ్రంథం దొరికింది, తీసుకొచ్చి చదివించాడు, ప్రజలందరూ వినేలాగా చేశాడు, ప్రజలందరూ ఆ నిబంధనలోకి వచ్చేలాగా సమ్మతింపజేశాడు. నిబంధనకి కట్టుబడి ఉన్నారు. మరో తర్వాత తిందాం. 4వ వచనం. అతడు చూస్తుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞలతో, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ ఏమంటారు, ముత్తాతలు అంటారు కదా, వారందరూ బొమ్మలకు పూజ చేశారు. ఈయనేం చేశాడు? వాటన్నిటినీ, అయ్యా ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి ఆచారం వస్తుంది, మేము దాన్ని ఆచరించకపోతే ఎలా అంటారా? ఇతనేం చేశాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకం ఉన్న వాటన్నిటినీ ధ్వంసం చేశాడు. తర్వాత 8వ వచనం. అతని ఏలుబడి యందు 11వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్ర పరచు. అయ్యా రాజుల గ్రంథమేనా? 23వ అధ్యాయం 8వ వచనమేనా? నేను చదువుతానైతే. యోధా పట్టణంలో ఉన్న యాజకులందరినీ అవతలకి వెళ్ళగొట్టాను. అదేంటండి? యాజకులు ఉండాలి కదా. యాజకులను వెళ్ళగొట్టడం ఏంటి అంటే, సామాన్యమైన వాళ్ళని యాజకులుగా చేశాడు యెరోబాము. యాజకులను వెళ్ళగొట్టాడు. అదిగోండి, ఉన్నత స్థలాల్లో యాజకులు వీరు, దేవుని మందిరంలో లేవీ లేని యాజకులు కాదు వీరు. వారిని వెళ్ళగొట్టి అపవిత్రపరిచి పట్టణములో ప్రవేశించు అని ఉన్నత స్థలాలను ఎవరు పడగొట్టలేదండి అంతకు ముందు రాజులు. ఈయన ఉన్నత స్థలాలను పడగొట్టి, అయినప్పటికీ చాలండి. 10వ వచనం కూడా చదువుదాం.
బెన్హినము అను లోయలోనున్న తొబేతు అన్న ప్రదేశమును అతడు పవిత్రము చేసెను. అక్కడ ఏం చేసేవారంటే కుమారులని కుమార్తెల్ని అగ్నిగుండం దాటించేవారు. అక్కడ చేయకుండా, ఆ పని చేయకుండా దాన్ని అపవిత్రం చేశాడట. 11వ వచనం చదివితే, ఇదియే కాక అతడు యూదా రాజులను సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్యేలు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారముల నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన వనములలో అగ్నిని కాల్చివేశాడు. అయ్యి బాబోయ్, అంతకు ముందున్నటువంటి వాళ్ళ పితరులు రాజులు ఇలాంటివి చేశారు. వాటన్నింటినీ పాడు చేశాడండి. చివరిగా ఏం చేశాడో 10వ వచనం చదువుదాం. మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేళగదిపై ఉన్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సార్లు మనస్సే చేయించిన వీటన్నిటినీ ధ్వంసం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నాభిన్నములుగా చేయించి చాలు. ఇవన్నీ చేశాడు ఎవరైనా? యోషియా రాజు. ఆ కాలంలో ఎవరున్నారు? ఇర్మియా అప్పుడే వచ్చాడు. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను ఇతని గురించి. 23వ అధ్యాయం 29వ వచనం. అతని దినములందు ఐగుప్తు రాజైన ఫరోనుకు అసూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీస్ నది దగ్గరకు వెడుచుండగా తమను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిదో దగ్గర కనుగొని అతన్ని చంపెను. ఇదేంటండి? అన్ని బాగానే చేశాడు కదా, యోషియా ఎందుకు చనిపోయాడు? ఇంతసేపు బాగానే ఉందని చదువుకున్నాం కదా, యోషియా ఎందుకు చనిపోయాడు? యోషియా ఐగుప్తు రాజు చేత చంపబడ్డాడు. ఎందుకు? దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం, 2వ గ్రంథం 35వ అధ్యాయం. 20వ వచనం. ఇదంతా అయిన తర్వాత యోషియా మందిరమును స్థిరపరచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీస్ నది ఎదురున్న కర్కెమెసు మీదికి దండెత్తి వెళుతుండగా యోషియా అతని మీదికి బయలుదేరెను. చదవండి. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారం పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువుల వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయమని నాకు ఆజ్ఞాపించిన కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని ఆజ్ఞాపించాను. ఆయనను యోషియా అతనితో యుద్ధం చేయబోయి అతని యొద్ద నుండి ఒక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటగా పలకబడిన నెకో. ఆగండి. ఐగుప్తు రాజుకి ఇంకొక రాజుతో యుద్ధం ఉంది. ఐగుప్తు రాజు ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. మార్గంలో ఇతను తెలుసుకున్నాడు యోషియా. తెలుసుకొని నేను యుద్ధానికి వస్తానని కబురు పంపించాడు. ఐగుప్తు రాజు అన్నాడు, అయ్యా నాకు నీకు గొడవ లేదు కదా, నేను అవతల రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, మీరు గమ్మున ఉండండి అన్నాడు. ఆ మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకోసారి చదవండి చివరి భాగం. అది యెహోవా నోటి మాటగా పలుకబడిన ఎవరి మాట అంటది? అయ్యా అమ్మ, ఇది నోట్ చేసుకోండి మీ అంతరంగాల్లో. ఎవరైనా మనతో మాట్లాడారంటే ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ మాట ఏంటి? యోషియా మంచివాడే, తన పని తను చేశాడు, దేవునికి అనుకూలంగా ప్రవర్తించాడు. చివరిలో ఏం చేశాడు? దేవుని నోటి మాటగా పలికినటువంటి, దేవుని నోటి మాటగా పలకబడిన నెకో మాటని ఏం చేశాడు? వెనక మారువేషం వేసుకొని యుద్ధంలోకి వెళ్ళాడు, చనిపోయాడు. దేవుని నోటి మాట. మీతో దేవుడు మాట్లాడతాడు. మీతో దేవుడు మాట్లాడటమే కాక అపవాది మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మాటలో కొద్దిసేపు ఆగుదాం ఇక్కడ. అన్యుడే. యుద్ధం ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నాడు? నెకో వేరే రాజు మీదకి వెళ్తున్నాడు. మధ్యలో ఇతనికి ఎందుకు?
మధ్యలో పుల్లలు పెట్టొద్దంటారే, మధ్యలో పానకంలో పుడకలాగా రావద్దంటారే. మనం జాగ్రత్తగా ఉండాలి. మన బాధ్యత ఏంటి, మన డ్యూటీ ఏంటో మనం చూసుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే వెళ్ళాలి. ఇతను చేసిన పొరపాటు ఏంటంటే, మరలా వినండి మాట, దేవుని నోటి మాటగా పలికిన మాటని ఏం చేశాడు, ప్రక్కన పెట్టాడు. అందుకే కొని తెచ్చుకున్నాడు చావు. ఇదే మాట ఇంకొకసారి చెప్తాను వినండి. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను చనిపోబోతున్నాను, సమాధి చేయబడతాను, 3వ రోజు వేస్తానని యేసు ప్రభు చెప్తున్నాడు. పేతురు ఏమన్నాడు, అది నీకెన్నటికీ కలుగకుండును గాక, దూరమగును గాక అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు, ఆగండి, ఎవరు అన్నది? యేసు ప్రభు వారు పేతురుని ఏమంటున్నాడు అంటే, ఎవరి మాట అది అయ్యా? అక్కడేమో దేవుని నోటి మాట. ఎవరు మాట్లాడింది? ఫరో మాట్లాడిన మాట దేవుని మాట, దేవుని నోటి మాట. ఇక్కడ ఎవరి మాట? పేతురు మాట్లాడిన మాట. సాతానా నా వెనుకకు పొమ్ము అంటే ఎవరి మాట అది? మాట్లాడింది పేతురు, మాట్లాడించింది ఎవరు? అపవాది. మాట్లాడింది నెక్కో, మాట్లాడించింది ఎవరు? దేవుడు. నా మాట అర్థమైందా? మనతో దేవుడు మాట్లాడతాడు, మనతో అపవాది మాట్లాడతాడు. ఏ మాట దేవునిది, ఏ మాట అపవాది తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఏ మాట దేవుని నోటి మాట, ఏ మాట అపవాది మాట నువ్వు ఆలోచించాలి. ఆలోచించకపోతే ఏది పెడితే దేవుని మాట అనుకుంటావు. అక్కడే పొరబడుతుంది లోకమంతా. ఇర్మియా గ్రంథం చెప్పేది అదే. అక్కడికి వస్తాను. ఇతను చనిపోయాడు కదా, రైట్. తర్వాత ఏ రాజు? యెహోయాహాజు 31వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. ఓ 36 అండి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానంలో అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేములకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారును జుర్మానా నిర్ణయించి అతని కుమారుడైన అతని సహోదరుడైన ఎలెకీమును యూదా మీద యెరూషలేము మీద రాజుగా నియమించి. అయిపోయిందండి. అతను పోయాడు, అతను కుమారుడు వచ్చాడు, ఇంకో కుమారుడు వచ్చాడు. ఎవరైనా? యెహోయాహాజు, తర్వాత ఎల్యాకీము. ఇతని పేరే యెహోయాకీము. 9వ వచనం చదువుదాం. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చాలండి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. 11వ వచనం చదువుదాం. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచు. ఇతను కూడా చెడ్డవాడేనా? 12వ వచనం. ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తప్పించుకోనయు ఉన్నాడు. చాలండి. ఇంతకీ నేను చెప్పిన రాజులందరూ 20 మంది అయిపోయారు ఇప్పుడు. ఆ ఒక్క రాణితో కలిపితే అందరూ దేవుని మాట మీద తిరుగుబాటు చేశారా లేదా? చివరికి యోషియా కూడా దేవుని నోటి మాటని తిరస్కరించాడు. ఇది జరిగిన చరిత్ర.
ఇంతకీ ఇరవై మంది యోధా దేశాన్ని పరిపాలన చేస్తే అందులో ఒక్కరైనా చివరి దాకా నమ్మకంగా ఉన్నారా? ఒక్కరైనా ఏం చెప్పరు? ఒక్కరైనా నమ్మకంగా ఉన్నారా? నమ్మకంగా లేకపోతే దేవుని కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఈ విధంగా యూదా రాజులందరూ యూదా దేశాన్ని పరిపాలన చేశారు, కానీ దేవుని చిత్త ప్రకారంగా పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో దేవుని సేవించలేదు. ఫలితమే వారి మీదికి దేవుని ఉగ్రత రావడానికి కారణమయ్యింది. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి వద్దాం. ఇర్మియా గ్రంథంలో ఉన్న ఇర్మియా కాలంలో ఉన్న ప్రవక్తలు ఉన్నారు. మరలా వినండి మాట. ఇర్మియా కాలంలో ఇర్మియా ప్రవక్త దేవుని ప్రవక్త. ఇర్మియా కాలంలో ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నంబర్ చెప్పలేదు ఇక్కడ. ఏలియా కాలంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? 400 ఉన్నారు, 450 మంది ఉన్నారు. ప్రవక్త ఒకడే, దేవుని ప్రవక్త. ఎక్కువ మంది వారు ఉన్నారు. ఆ కాలంలో ప్రవక్తల మాట విన్నారా? ప్రవక్త మాట విన్నారా? ఇవాళ బోధకులు ఎంతమంది ఉన్నారు? వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు చెప్పాలంటే. నిజమైన గ్రంథంలో రాయబడిన సంఘంలో బోధకులు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్కించవచ్చండి. క్రీస్తు సంఘం అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తు సంఘం కాదు. మత శాఖల స్వభావం కలిగిన వారు చాలామంది ఉన్నారు. అది కాదు గ్రంథంలో రాయబడింది. నియమాన్ని అనుసరించి నడిచేవాళ్ళు మాత్రమే దేవుని సంఘంలో దేవుని పిల్లలు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు చెప్పానంటే, ఇర్మియా కాలంలో ప్రవక్తలు ఎలా ఉన్నారో, వారి భాష ఏంటో, వారి ఆలోచన ఏంటో కొద్దిసేపు ఆలోచించేద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా కాలంలో ప్రవక్తలు ఎలా ఉన్నారు? 2:8. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు. ఏంటంట? యాజకులు దేవుడు ఎక్కడున్నాడో తెలియదంట. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరిన ప్రవచనములు చెప్పుదురు. విన్నారండి? ఇక్కడ 4 చెప్పాడు. ఇంకోసారి చదువు నాయనా. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు. యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. ధర్మశాస్త్రోపదేశకులు, ఏలికలు, ప్రవక్తలు. యాజకులు అంటే మీకు తెలుసు కదా, అంటే దేవుడు కోరినట్టుగా యాజకత్వం చేయటం లేదు. మరి ఏం చేస్తున్నారు చెప్పండి? యాజకుల గురించి పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట సింపుల్గా ఒక్క మాటలో, ప్రజలు పాపం చేస్తే బాగుండు అనుకుంటున్నారట. ఎందుకు? పాపం చేస్తే బలిస్తారు, బలిస్తే ఏంటండి బాబు? పాపం పోగొట్టడానికి దేవునికి మనుషులకు మధ్యలో వారు ఉన్నారు, దేవుడు చెప్పినట్టుగా చేయడానికి. వారు ఏం కోరుకుంటున్నారు? పాపం పోవాలని కాదు, పాపం చేయాలి, మాంసం నాకు రావాలి. అంటే వీళ్ళ స్వార్థం కోసం ప్రజలను వాడుకుంటున్నారు యాజకులు. రెండవది ఎవరు? బోధకులు, అంటే ధర్మశాస్త్రోపదేశకులు. వారికి ఏం తెలియదంట? దేవుని గ్రంథం తెలియదంట. మరి దేవుని గ్రంథం తెలియని ఏం బోధిస్తారు? మూడవది ఏలికలు అంటే ఎవరు? రాజులు. రాజులు ఎటువంటి వారు మీరు చూశారు కదా. ఆ తర్వాత ప్రవక్తలు. ప్రవక్తలు ఎటువంటి వారట? దేవుని విడిచిపెట్టి వీళ్ళేమో దేవుని పిల్లలు. యూదులంటే ఎవరు? యూదులంటే ఎవరు? అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానము. వీళ్ళు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారిని ఆ దేశానికి నడిపించాడు, పోలతెల్ల ప్రవహించే దేశం. 2 సంవత్సరాల క్రితం ఆ దేశం వెళ్ళాను నేను. ఆ దేశం ఆహారంగాని వగరు మాకైతే బాగుంది. నేను నా కుమారుడు అనుకున్నా, శపించబడిన తర్వాత 2000 సంవత్సరాల నాడు శపించబడిన తర్వాత
శపించబడిన 2000 సంవత్సరాలకే ఇలా ఉంటే యేసు ప్రభువును సిలువ వేసిన తర్వాత శపించబడింది ఆ పట్టణం, ధ్వంసం చేయబడింది రోమియోల చేత. వాళ్ళ చేత ధ్వంసం చేయబడిన ఆ పట్టణము లేదా ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఇట్లా ఉంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎట్లా ఉందని అనుకున్నాం. దాని పేరేం పేరు? దాని పేరు, ఆ దేశం పేరు అమ్మ, పాలు తేనెలు ఎక్కడైనా ప్రవహిస్తాయా? కానీ అక్కడ ప్రవహించాయి. సౌలు కాలంలో తేనె ప్రవహించిందా లేదా? ప్రవహించిందండి. తేనె కాలువ కట్టిందట. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, యూదా ప్రజలు, యూదా దేశంలో దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు. దేవుడు వాళ్ళని కాపాడాడు, వాళ్ళకి అప్పగించాడు నాయకత్వం. కానీ ఒక్కరైనా సరిగా లేరు. చివరికి ప్రవక్తలు ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవత పేరట ప్రవచనాలు చేస్తున్నట్టు. 2వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. దొరికినట్లుగా సిగ్గుపడనట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడదురు. నీవు మా తండ్రి అని రానుతోను, నీవే నన్ను కొట్టించితేవని రాజుతోను చెప్పచ్చు. వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము పొందుతారు. ఏంటంట? మొత్తాన్ని కలిపేసాడండి. వాళ్ళు అవమానం పొందుతారట. 4:9 ఆనాటి ఇర్మియా కాలం నాటి ప్రవక్తలు ఎలా ఉన్నారో చూస్తున్నాం. ఇదే యెహోవాకు ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు, యాజకులు విభ్రాంతి నందుదురు, ప్రవక్తలు విస్మయమందుదురు. జరిగేవాడిని చూసి విస్మయం పొందుతున్నారట. వాళ్ళకి విషయాలు తెలియట్లు. 5:13 చదువుదాం. ప్రవక్తలు గాలి మాటలు. అబ్బబ్బబ్బ, పెద్ద మాట అండి ఇది. ఏంటంట? ప్రవక్తలు ఏం పలుకుతారట? గాలి మాటలు అంటే ఏది నోటికి వస్తే అది మాట్లాడతారు. చాలా మందికి అలవాటు ఉంది, చాలా మందికి అలవాటు ఉంది. ఏది నోటికి వస్తే అది మాట్లాడతారు. ప్రవక్తలు ఎటువంటి వాళ్ళు? ఇర్మియా కాలం ప్రవక్తలు. మన భాషలోనే చెప్పుకుందాం. వీడొట్టు గాలివాడు అంటారు కదా, గాలి మాటలు పలుకుతున్నారట. 6:13 అల్పులేమి ఘనులేమి అందరూ మోసం చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానం లేని చాలండి వంచకులు. 13వ వచనం చదువుదాం. 13. ఈ వారితో ఈ మాట చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశవాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోతున్నాను. మత్తులో ఉంటే ఏం జరుగుతుందండి? మత్తులో ఉంటే ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారో తెలియదు. అయ్యా, ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు ఏం చేస్తున్నారో తెలియకుండా చేశారు. ప్రవక్తలు, యాజకులు, ప్రజలు, రాజులు అందరూ చెడిపోయారు, మత్తులైపోయారట. ఏంటా మత్తు? కమ్యూనిస్ట్ వాళ్ళు అంటారు. ఏమని? కమ్యూనిస్ట్ వారు ఒక పేరు పెట్టారు, మతము మత్తు లాంటిది అని. ఇవాళ కూడా క్రైస్తవ మతం అనేది మత్తులో వెళ్ళిపోయింది. గ్రంథంలో ఉన్నట్టు కాదు. వారు ఏం ఆలోచిస్తారు? వారు క్రైస్తవులు అనకూడదు. ప్రభుత్వం దృష్టిలో వారు క్రైస్తవులు, కానీ మత్తులో ఉండేవాళ్ళు క్రైస్తవులు కాదు. యోచించేవారు క్రైస్తవులు, వివేకం కలిగిన వారు క్రైస్తవులు, విచారణ చేసేవారు క్రైస్తవులు. విచారణ చేయకుండా ఎలా పడితే అలా మాట్లాడితే, ఎలా పడితే అలా ప్రవర్తిస్తే, ఎలా పడితే అలా ఆరాధిస్తే ఏంటది? మత్తు. యోధా ప్రజలు అలా చేశారు. చదువుదాం. 14:13 అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, క్షేమము కలగదు. ఈ చోటును నేను స్థిరమైన సమాధానం ఇచ్చదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారు. ఇర్మియా వచ్చి, అయ్యా యోధా రాజులు ఎలా చేశారో, దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు మారు మనసు పొందండి, మీరు తిరిగి రండి దేవుని దగ్గరికి, దేవుని దగ్గర విచారణ చేయండి, దేవుడు చెప్పినట్టుగా ఆరాధించండి అని ఇర్మియా మాట్లాడుతూ ఉంటే, ఆనాటి ప్రవక్తలు ఏమంటున్నారంటే, ఇర్మియా చెప్పిన దానికి వ్యతిరేకంగా మీ మీదకి ఖడ్గం రాదో, మీ మీదకి శాపం రాదో,
మీరు క్షేమంగా ఉంటారని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇర్మియా మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వారు మారు మనసు పొందకుండా తప్పు చేస్తున్నారు, వారిని తప్పుదారిలో నడిపిస్తున్నారు. అందుకే ఏమన్నాడో చూద్దాం. యెహోవా నాతో ఇట్లా 14. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధం ప్రకటించుతున్నారు, నేను వారిని పంపలేదు. అయ్యా ఇవాళ వినండి, చాలా మంది బోధకులు అనేవారు ఇక్కడ సమీపంగా కూడా ఉన్నారు. ఏమంటున్నారు? దేవుడు నన్ను పిలిచాడు, నన్ను పంపాడని మాట్లాడుతున్నారు ఇవాళ బోధకులు చాలామంది. గ్రంథం ఏం చెప్పిందంటే అసలు ఎవరైనా బోధకులు కావాలంటే వాళ్ళ సూత్రం ఏంటి చెప్పండి? ఎవరైనా బోధకులు కావాలంటే ఇవాళ సూత్రం ఏంటి చెప్పండి? ఎవరో చెప్పారు, సంఘం పంపించాలి. ఇదిగో మీరు ఇక్కడ ఆరాధన చేయండి అని సంఘం ప్రార్థించి పంపించాలి, పంపబడాలి. పంపించేవారు ఉండాలి, పంపబడేవారు ఉండాలి. పంపించాలి, సంఘం చేత పంపించబడాలి. సంఘంతో గొడవ అయితే అయ్యా నేను విమర్శించడం లేదు, ఆలోచించమని మనవి చేస్తున్నాను. దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. మంచి కార్యం చెడ్డ ఉద్దేశంతో చేస్తున్నారు. నా మాట అర్థమైందా? చేసేది మంచి కార్యం, ఉద్దేశం చెడ్డ ఉద్దేశం. మంచి కార్యం మంచి ఉద్దేశంతోనే చేయాలి. చెడ్డ కార్యం ఎలా చేసినా పర్వాలేదు, మంచి కార్యం మంచి ఉద్దేశంతో చేయాలి. ఇదిగో వీరి ఉద్దేశం ఏంటో తెలుసా? ఇర్మియా కాలం నాటి ప్రవక్తల ఉద్దేశం ఏంటో తెలుసా? వీరిని భయపెడితే ఇంకెక్కడ చేస్తారో భయపెట్టకుండా బలపరుద్దామనే ఉద్దేశం మంచిదే, కానీ మారు మనసు పొందడానికి వారికి అవకాశము లేకుండా చేశారు. తరువాత 18వ వచనం, 14-18. వనములోనికి నేను పోగా ఖడ్గము చేత హతమైన వారు కనబడగలరు. పట్టణంలో ప్రవేశింపగా క్షేమపీడితలు అచ్చట ఉందరు. ప్రవక్తలేమి యాజకులేమి తాము ఎరగని దేశములకు పోవాలని. అదిగోండి, రైట్. 23:11 చదువుదాం. ఆనాటి ప్రవక్తల పరిస్థితి ఏంటో మనం వింటున్నామండి. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. అయ్యా, యోధా దేశం ఏ దేశం? అది దేవుని ప్రజలున్న దేశం కదా. అది ఏ దేశం? పవిత్ర దేశం. ఇప్పటికి కూడా దాని పేరేం పేరు? యెరూషలేముకి పేరేం పేరు? యెరూషలేం పేరేం పేరు ప్రపంచంలో? యెరూషలేం పేరేం పేరు ప్రపంచంలో? అంటే పరిశుద్ధ పట్టణం అని. ఒకప్పుడు పరిశుద్ధ పట్టణం అది. దేవుడు కోరుకున్న పట్టణం, దేవుని మందిరం ఉన్న పట్టణం, దేవుడు నివాసం ఉన్న పట్టణం, దేవుడు ఆశీర్వదించబడిన పట్టణం. ఇప్పుడు శపించబడిన పట్టణం, యేసు ప్రభువును సిలువ వేసిన పట్టణం. ఆ పేరుతో యెరూషలేం సంఘం అని ఎవరైనా పెట్టారు అనుకోండి, అంటే అర్థం ఏంటి? యెరూషలేం సంఘం అని ఎవరైనా పెడితే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువును సిలువ వేసిన సంఘము అని. యేసు ప్రభువును సిలువ వేసిన యెరూషలేం పట్టణమేనా? ఆ పేరు పెడితే దాని అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? యెరూషలేమును సిలువ వేసిన పట్టణం. యేసు ప్రభు ఏమన్నాడు? ఇది శపించబడింది అన్నాడో లేదా? శపించబడిన పట్టణం, శపించబడిన సంఘం అని. రైట్. 13వ వచనం, సోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలు పేరుట ప్రవచనం చెప్పి, వాళ్ళైతే షోమ్రోను ఇశ్రాయేల్ దేశం వారు అలాంటి వారు. 14వ వచనం, యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా. చాలండి. యెరూషలేం ప్రవక్తలు ఎటువంటి వారంట? ఇర్మియాను మినహాయించండి. 15వ వచనం, భ్రమ పెట్టుదురు. ఇవాళ బోధకులు కూడా చాలా మంది భ్రమలు పెడుతున్నారు, ప్రజలను భ్రమ పెడుతున్నారు. 21వ వచనం, పంపకపోయినను పరుగెత్తి వచ్చెదరు. నేను పంపలేదు, వాళ్ళు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. 25వ వచనం, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారంట. ఏం మాటలు అవి? పనికి మాలిన మాటలు.
30వ వచనం, జతగాని వద్ద దొంగిలిస్తారు. అయ్యా చాలండి, ఇంక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, టైం అవుతుంది. జతగాని వద్ద దొంగిలిస్తారంట. 31వ వచనం, స్వేచ్ఛగా నాలుకను ఆడిస్తారట. సరే, ఇర్మియాను గురించి వారు ఏమంటున్నారు చూద్దాం. 26:8 నీవు మరణానికి తగిన వాడు అంటున్నారు. బబులోను రాజు పక్షంలో చేరావంటున్నారు. ఇప్పుడే శీఘ్రంగా బబులోని వాళ్ళు వెళితే తిరిగి వస్తారని చెప్తున్నారు వీళ్ళు. ఈ విధంగా ఆనాటి ప్రవక్తలు, ఇర్మియా కాలం నాటి ప్రవక్తలు ఆ యోధా దేశాన్ని చెడగొట్టేవారులాగా ఉన్నారు. ఎంతమంది చెడగొట్టేవారు ఉంటే ఒక్కడు మాత్రమే యథార్థంగా ఉంటే ఎవరు మాట వింటారు ప్రజలు? ఎంతమంది చెడగొట్టేవారు ఉంటే ఒక్కడు మాత్రమే సత్యం బోధిస్తుంటే ఎవరు మాట వింటారు? అసత్యం జనరంజకం. ఏంటంట? అబద్ధం ఎలా ఉంటుందంట? బాగుంటుందట ప్రజలకి. కాబట్టి వాళ్ళ మాటే విని మత్తులో పడిపోయారు. ఇర్మియా మాటని యూదా రాజులు, యూదా ప్రజలు అంగీకరించలేదు. ఈ సందర్భంలో ఆయన ప్రవచనం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో, ఏ ఉద్దేశంతో, ఏ దృక్పథంతో ఆయన మాట్లాడుతున్నాడో వచ్చిన తర్వాత మనం చదువుకుందాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.